ఫ్రెండ్స్, ఇవాళ మనం పెరిగ్రీమ్స్ హోమ్ ఇందులో అయితే ఇప్పుడు ఎవడ పెరిగ్రీ గాడు ఇంకా వాడి హోమ్ ఏంటి వాడి గోల్ ఏంటి అదే ఇందులో చూడబోతున్నాం. అయితే అబ్బో వాడిది మామూలు గోల్ కాదు. వీడి బాధ ఎలాంటిదంటే వీడికి ఎక్కడో సెగ్గడ్డు వచ్చి చెప్పుకోలేని ప్లేస్ లో నొప్పిగా ఉన్నా అది కూడా డీటెయిల్ గా చెప్పుకోగలడు కానీ బట్ వీడికి వచ్చిన బాధ మాత్రం ఎవడికి చెప్పుకోలేడు ఈ ముసలోడు. అలాంటి బాధ ఇడిది. మూవీ స్టార్ట్ అవగానే జాకప్ అని చెప్పి వీడిని చూస్తాం. వీడు ఏడో డిమార్ట్ ఆడో పని చేస్తున్నాడు. ఆడ పని అయిపోగానే వాళ్ళ ఆయనతో పాటు బండి ఎక్కి ఇంటికి పోతా ఉంటారు అనమాట. అందువల్ల వీళ్ళ తాత వీడికి ఫోన్ చేసి మనవడా ఏదైనా అవని గానీ ఇప్పుడు మాత్రం నువ్వు నేనుంటున్నా నా ఇంటికి రామాక అని అంటాడు. ఈడేమో నేను అసలు మీ ఇంటికి వస్తున్నా అని చెప్పి ఎప్పుడు చెప్పలేదు కదా తాత అంటే, తాత ఏమో సేమ్ అదే ఇంకా నువ్వు నిజంగా రామాక అంటే వీడు తాత నిజంగా అట్లా నేను అని చెప్పి పెట్టేస్తాడు. అయితే ఏందో మా తాత కొంచెం మెంటల్ ఉంటది కానీ మరి ఎక్కువ ఉంటుంది అని చెప్పి నిజంగా ఇంటికి వెళ్ళి చూస్తాడు. ఇంటికి వచ్చి చూస్తే వాళ్ళ తాత ఇంట్లో సామాన్లని అటు ఇటు పడిపోయి ఉంటాయి. ఇటు అలా బాల్కనీ సైడ్ పోయి చూస్తే మొత్తం ఇంటి చుట్టూ ఇనప పెంచేసి పెట్టుకున్నాడు. ఆ ఫెన్స్ మొత్తం ఓడ బీకేసి ఉంటది. ఇటు నుంచి చూస్తే మొత్తం అటు సైడ్ అంతా అడవి అనమాట. అడవిలో కట్టుకున్నాడు తాత ఇల్లు. అంటే బాగా యంగ్ ఏజ్ లో కట్టుకున్నాడు. ఇతను ముసలోడు అయ్యేటప్పటికి అడవి మొత్తం కొట్టేసి బిల్డింగ్ లో కట్టేసి సిటీ అయిపోయింది, నా ఇల్లు వాల్యూ పెరిగిపోయింది అనుకున్నాడు. సిటీ అయితే వచ్చింది కాబట్టి ఇటు సైడ్ అడవి కాదు అటు సైడ్ అడవి వచ్చింది. ఇతని ఇల్లు మాత్రం అడవిలోనే ఉండిపోయింది. కొంచెం ముందుకెళ్తే అడవిలో తాత పడుంటాడు. భయపడిపోయి ఏం చేయాలో తెలియక వాళ్ళ మమ్మీ డాడీకి ఫోన్ చేస్తా ఉంటే, అంటే తాత మమ్మీ డాడీ కాదు వీడి మమ్మీ డాడీ, ఒక్కసారిగా తాత చేయబెట్టుకుని నేను చెప్పే జాగ్రత్తగా విను అని అనగానే మనోడేమో ఇల్లు మాత్రం నాకు రాసిచ్చాయని చెప్పు, నీ ఇల్లు ఇంకెవరికైనా రాసిచ్చా అంటే బొక్క కూడా విన్న నేను. తాతేమో అదంతా కాదు, ఐర్లాండ్ లో ఒక వింత అద్భుతమైన పక్షి తిరుగుతా ఉంటది. ఆ పక్షి నీకు అన్ని విషయాలు చెప్పిద్ది. అయితే అది నువ్వు సెప్టెంబర్ 3, 1975 పో అని చెప్తాడు. ఇక్కడికి మండిపోద్ది. నువ్వు ఏ లంకె బిందులో ఉన్న బంగారం గురించి చెప్తావో లేదా గోల్డ్ బిస్కెట్లు ఉన్నాయని తెచ్చుకోమని చెప్తావేమో అనుకుంటున్నాను. ఇప్పుడు ఏంది నేను 1975 ఆ టైంకి ఎలా పోవాలి? చిన్నప్పటి నుంచి చెప్తున్నావు ఈ కథలో మళ్ళీ ఇదే చెప్తున్నావు అని అంటే వాళ్ళ తాత చనిపోతాడు. చనిపోయే ముందు లంకె బిందులో ఉన్న బంగారం ఏంది, బంగారు బిందులో ఉన్న బంగారం దొరికింది, నేను చెప్పిన ప్లేస్ కి మాత్రం ఖచ్చితంగా పో అని చెప్పి అలా చనిపోతాడు. అప్పుడే వీళ్ళ తాత చనిపోయాక ఇటు తిరిగి చూస్తే వీడికి భయంకరమైంది ఏదో అలా కనిపిస్తా ఉంటది. అసలు వీడికి ఏంటో తెలియట్లా, పెద్ద రాక్షసుడు నడిచి వస్తున్నట్టు అనిపిస్తుంది. వీడితో పాటు లాంటి కూడా వచ్చేలా వీడికి బండి నడపడం రాదు. ఆంటీని తెచ్చుకున్నాడు. వాళ్ళ ఆంటీకి కూడా ఏదో వస్తున్నట్టు కనిపించి తిరిగి తుపాకీతో తపతప కాలిస్తే అక్కడ ఏముండదు. భయంకరమైన రాగానే భయపడిపోయాడు. ఇంకా వెంటనే వాళ్ళ మమ్మీ డాడీకి ఫోన్ చేస్తాడు. పోలీసులు అంతా వచ్చి బాగా ఇన్వెస్టిగేషన్ చేసి లాస్ట్ కి కుక్క కొరికింది అందుకే చచ్చిపోయాడు అని చెప్పి పోస్ట్ మార్టం లో రాసి అతన్ని పూడ్చిపెట్టేస్తాడు. నేనేం జోక్ చేయట్లేదు, సినిమాలో పెట్టింది అదే. కుక్క కొరికితే అర్ధాంతంగా చచ్చిపోయాడు అని చెప్పి రాసి పెట్టేశారు. కట్ చేస్తాడు. 2 నెలలు అయింది. 2 నెలలు అయ్యాక మనోడు సైకియాట్రిస్ట్ దగ్గర పోతాడు. ఎందుకు అంటే వాడు నిద్ర పట్టట్లే అంట, పిచ్చెక్కిపోతున్నాడు. ఆ పిచ్చి ఏంటో అంటే వాళ్ళ తాత లంకె బిందెలు ఆడో పెట్టా అని చెప్పాడు. వాడు తెలుసుకోలేకపోతున్నాడు. వీడు అసలు ఊగిపోతున్నాడు. అసలు ఆ బంగారు బిందెలు ఉన్నాయా లేదా, ఏంది ఇది ఐర్లాండ్ అది అని చెప్పాడు. అక్కడికి వెళ్ళాలా లేదా ఇలా అన్ని ఆలోచిస్తూ మెంటల్ ఎక్కిపోతున్నాడు. కొన్ని వేళ అయితే మెంటల్ ఆసుపత్రిలో వేయాల్సి వచ్చిద్దామో అని చెప్పి దానికంటే ముందు ఈ సైకియాట్రిస్ట్ దగ్గర పంపించారు. ఈ సైకియాట్రిస్ట్ ఓకే నువ్వు ఫస్ట్ నుంచి మొత్తం చెప్పంటే మా తాత చిన్నప్పటి నుంచి ఒక కథ చెప్పేవాడు. ఐర్లాండ్ లో ఒక ప్లేస్ ఉంది, అది ఒక రహస్యమైన ప్లేస్. అక్కడ చాలా మంది పిల్లలు ఉంటారు. ప్రతి పిల్లడికి అక్కడ రకరకాల వింత శక్తులన్నీ ఉంటాయంట. అంటే వాళ్ళు సోపమైన అయిపోయే రేంజ్ లో మంచి శక్తులు ఉంటాయంట. ఆ ప్లేస్ ను మొత్తం రక్షిస్తూ ఉండేది డెలింగ్లింగ్లి అని చెప్పి మేడం ఉంటుంది. ఆవిడ ఎప్పుడు కావాలంటే అప్పుడు పక్షిలా చేంజ్ అయిపోవచ్చు అంట. ఆవిడ ఆ ప్లేస్ ను కాపాడుతూ ఉంటదంట. అయితే వాడు బాగా చిన్న పిల్లోడు కదా, ఇంత చిన్న పిల్ల బచ్చాగడికి చెప్తే వాడు ఏం చెప్పినా నమ్మేస్తాడు. లిటరల్లీ ఇప్పుడు మీరు పోయి నేను సూపర్ మ్యాన్ ని అసలు నువ్వు ఎవరు చెప్పమాక నైట్ టైం అందరూ పడుకున్నాక నేను గాలిలోకి పోయి అందరికి హెల్ప్ చేసి వస్తుంటాను అని చెప్తే వాడు అది కూడా నమ్మేస్తాడు ఖచ్చితంగా. వావ్ నిజమే అని చెప్పి. ఇంకా ఏజ్ ఎక్కువ కొద్దీ మా తాత సూపర్ మ్యాన్ నాకు చిన్నప్పుడే చెప్పాడు ఈ విషయం అంటే ఇంకా అందరూ ఖచ్చితంగా నవ్వుతుంది. ఇలా ఇంకా చూసి మా తాత చెప్పేదంతా సొల్లి. అయితే చేదస్తం ఎక్కువైపోయి ఏదేదో వాగుతా చేదస్తం నాకు కూడా ఎక్కిస్తున్నాడు అని వాళ్ళ తాత చెప్పేది ఇంకా పట్టించుకోకుండా అలా వదిలేసాడు. ఇటు సైడ్ చూస్తే వాళ్ళ తాత చాలా సామాన్లు అవి ఇవి ఆస్తులు డబ్బాలు సోఫా సెట్లు అన్ని ఉన్నాయి అతనివి. అప్పుడే ఒక ఆంటీ వచ్చి తాతకున్న ఆస్తి పాస్తులు స్థలాలు ఇల్లు మొత్తం అన్ని వీడికే, అసలు ఏమీ ఇవ్వలేదంట. ఈ ఒక్క డబ్బా మొక్క ఈ డబ్బా మాత్రమే నీకు ఇచ్చారు, మిగతాదంతా వేరే మనవరాళ్ళు ఉన్నారు కదా వాళ్ళకి వెళ్ళిపోయిందిలే, ఇదొకటి నీకు వచ్చిందా అని చెప్పి చెప్తుంది ఆంటీ. అసలు ఏంటా అని చూస్తే అక్కడ ఒక పుస్తకం ఉంటది. ఆ పుస్తకంలో ఫోటో కూడా ఉంటది. ఈ ఫోటోని పక్షి ఆంటీ వల్ల పక్షి అయిపోతా అని చెప్పాను. ఆవిడ ఇబ్రహీం అంటే ఈ తాత నేమ్లేండి ఆయనకి పంపించిందంట. రాసి ఉంటది ఇబ్రహీం నీ గురించి మిగతా మా అంటే ఇక్కడ ఉన్న పిల్లలు అందరం కలిసి వెయిట్ చేస్తా ఉన్నాం. అది చదివాకోటికి ఇంకా మెంటల్ ఎక్కువైపోయింది. అసలు ఏంటంటే ఇప్పుడు మా తాత చెప్పింది నిజమేనా, మా తాత పోతా నా బతుకు పెంట చేసి పోయాడు అని చెప్పి సైకియాట్రిస్ట్ గా చూపించి నేను ఈ ప్లేస్ కి వెళ్దాం అనుకుంటున్నాను, ఆడికి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేస్తాను, అలాంటి ప్లేస్ లేకపోతే ఇంకా ఓకే ఇంకా ఇలాంటిది ఉండదని చెప్పి జీవితాంతం ప్రశాంతంగా నేను హ్యాపీగా డిమార్ట్ లో పని చేసుకుంటాను. సైకియాట్రిస్ట్ ఏముంది హ్యాపీగా పంపియండి పోదా నువ్వు నిజమా అబద్ధమో తెలిసిపోయింది కదా అంటే ఓకే చెప్పేస్తావు వీళ్ళ మమ్మీ డాడీ. వీటితో పాటు వీళ్ళ డాడీ కూడా వస్తారనమాట. అంటే యాక్చువల్లీ వీళ్ళ డాడీ పక్షులు పువ్వులు పందులు ఏం కనిపించినా వాటన్నిటి మీద రీసెర్చ్ చేసి ఫోటోగ్రఫీ అది చేస్తే అదేదో పుస్తకాలు రాసి అదేదో పని అంట. ఇప్పుడు కొత్త ప్లేస్ కి వెళ్తే ఆయన కూడా బాగుండదని చెప్పి పోయాడు. ఇతను కూడా సముద్రం షిప్ లో పోతా ఉంటే అప్పుడే సైడ్ నుంచి సడన్ గా ఏదో పక్షి అలా వచ్చింది. ఈడ ఆ పక్షిని చూసి వాళ్ళ డాడీతో మాట్లాడుతూ ఉంటాడు. తాత కూడా ఇలాగే పక్షుల గురించి ఏదో చెప్తాడు. ఏదో అద్భుతమైన పక్షి ఉంటది అంటే ఆ పక్షి మనిషిలా కూడా చేంజ్ అవ్వగలదు అని చెప్తే వీళ్ళ డాడీ ఏమో ఓకే రాయేసి కొడదాం ఒకవేళ చేంజ్ అయితే మనకు అర్థమైపోయింది అంటాడు. ఆగు డాడీ నువ్వు నాకంటే తోలు ఎక్కువ అయిపోయింది నీకు అని చెప్పి ఈడ ఆపుతాడు.
ఇంకా సేపటికి అలా వాళ్ళ షిప్ వాళ్ళు వెళ్లాల్సిన ప్లేస్ కి వచ్చేసిద్ది. ఈ ప్లేస్ కి వాళ్ళ తాత ఎప్పుడు వెళ్ళమనేది. ఇక్కడ ఏదో ఒక అనాథాశ్రమం ఉంటదంట, దాని గురించి చెప్తూ ఉంటాడు వాళ్ళ తాత. అక్కడ పిల్లలు వాళ్ళ శక్తులు అన్ని చెప్తుంటాడు. ముందైతే అక్కడికి వెళ్ళిపోయి ఒక హోటల్ రూమ్ బుక్ చేసుకుంటాడు. దాని తర్వాత ఇంకా అనాథాశ్రమం దగ్గరికి వెళ్తాడు. బట్ వెళ్ళి చూస్తే అనాథాశ్రమం మొత్తం కూలిపోయి పడిపోయి ఉంటది, ఏ ఉండదు, అంతా తూట్లు అయిపోయి ఉంటది. అక్కడ ఉన్నోళ్ళు వాళ్ళు అడుగుతారు, అంతా ఏదో మీ ఊళ్ళో అంతా వింతగా ఉన్నది, కాంపదీసి మీరే రాళ్ళు రప్పల కోసం ఆ బిల్డింగ్ ఏమైనా పగల కొట్టేసారంటే విలేజ్ వాళ్ళు చెప్తారు అంత సీన్ లేదు. రెండో ప్రపంచ యుద్ధం అయ్యే టైంలో ఎట్లర్ గాడు ఉన్నాడు కదా, లెట్రల్ వాడు ఏ ఊరికి పోయినా పెళ్లికి పోయి అత్యంతలు వేసినట్టు ఆడ ఏడా 4 బాంబులు చల్లుకుంటా పోయేవాడు ఎదవా, ఏడ కూడా బాంబు వేసిడు. కరెక్ట్ గా బాంబు వెళ్ళిపోయి ఈ అనాథాశ్రమం ఉందే దాని మీదే పడిందంట. దాని తర్వాత ఈ బిల్డింగ్ ఇలా తూట్లు అయిపోయిందంట. ఊళ్ళో పడి తిరుగుతా ఉంటాడు, వీళ్ళతో వాళ్ళతో మాట్లాడుతూ ఉంటాడు, జనాలందరితో మాట్లాడుతూ ఉంటాడు, ఆ ప్లేస్ చుట్టూ తిరుగుతూ ఉంటాడు. ఆడికేం అసలు ఏం దొరకదు. ఊళ్ళో వాళ్ళంతా వింతగా చూస్తుంటారు, వీడిని ఎప్పుడు ఏదో డీటెయిల్ అడుగుతా ఉంటాడు ఏంటి అని చెప్పి. ఇంకా ఒక రోజు మనోడు సరిలో బిల్డింగ్ అయితే ఉంది కదా, అనాథాశ్రమం బిల్డింగ్ మొత్తం కూలిపోయింది కదా, దాని లోపలికి వెళ్ళి చూద్దాం అని చెప్పి అలా లోపల పోతాడు. వెళుతూ ఉంటే అక్కడ లోపలికి వెళ్ళాక ఒక చిన్న పాప వచ్చి ఇబ్రహీం అని పిలుస్తుంది. వెనకే పరిగెడతా ఉంటాడు. ఇబ్రహీం ఈ నేమ్ కాలండి, వాళ్ళ తాత పేరు ఇబ్రహీమే కదా, వాయమ్మ పాప ఇబ్రహీం అంటదని చెప్పి పాప వెనకాల పోతాడు. ఓ పాప, నువ్వు ఎక్కడికి వెళ్ళా నేను పట్టుకుంటాను, నాకంటే స్పీడ్కి వెళ్ళగలవా, నేను మా ఊళ్ళోని కాదు, నువ్వు పిల్ల బచ్చావి, పట్టేసుకుంటాను. పరిగెత్తుకుంటూ పోయి అలా కింద పడిపోయి తల దెబ్బ తగిలిపోయి కళ్ళు పడిపోతాడు. పాప వాడిని సింగిల్ చేత్తో ఎత్తి ఎక్కడికో అలా తీసుకెళ్లి ఆడ పడేసిద్ది. ఇటు కళ్ళు ఓపెన్ చేసి చూస్తే వింతగా చాలా మంది పిల్లలు ఉంటారు అక్కడ. ఈ పిల్లలందరిని చూసాక వీళ్ళందరూ మా తాత చెప్పిన అద్వితీయమైన పిల్లలా లేకపోతే జస్ట్ గోల్ చేసే పిల్లలా అంటే, మేము అద్వితీయమైన పిల్లలం అంటారు వీళ్ళు. అంటే ఇప్పుడు మేమందరూ చచ్చిపోయానంటే అప్పుడు అక్కడ ఉన్న పాప నవ్వుతా, కళ్ళు కాకులెత్తపోయాంట, చచ్చిపోతే మా ఆత్మల నీ చుట్టూ తిరుగుతుంది, నువ్వు మా ముందు బాగానే తిరుగుతున్నావుగా, ఇందాక మా ఫ్రెండ్ నేను ఒంటి చేతితో ఎత్తి అక్కడ పడేసింది, మేము చచ్చిపోయేలా కనిపిస్తున్నావా అని మనోడు అప్పుడే అటు సైడ్ చూస్తే వాడు అంటే వాడు ఎవడో కనిపిట్లా, జస్ట్ వాడు ఒంటి మీద డ్రెస్ ఉంది, అసలు ఏడ కనిపిటోడు ఏడున్నాడు అసలు అర్థం కావట్లేదు, అదేదో రాయా తప్ప దాని మీద బట్టలు వేసేది గుండీలేసి అంత పర్ఫెక్ట్ గా వేసినట్టుంది అని చెప్తే వాడు మాయమైపోయిన మనిషి అంట. యాక్చువల్లీ చాలా మంది ఇలాంటి శక్తులు ఉంటాయి, వాళ్ళు మాయమైపోగలుగుతారు అనుకున్నప్పుడల్లా మామూలు టైంలో మనుషులు అయిపోతారు. కాకపోతే వీడి శక్తి ఏంటంటే వీడు మాయమయ్యే ఉంటాడు, వీడు కనిపిడి ఇంకా జీవితాంతం ఇంత మాయమయ్యే ఉంటాడు. బట్టలు వేసుకుంటే బట్టలు ఉన్నాయని తెలుస్తుంది. ఇంకో పక్క ఇంకో అమ్మాయిని చూపిస్తాడు. ఆ అమ్మాయి శుతి మెత్తనిదంట. అమ్మాయి గాలి కంటే లైట్ వెయిట్ అంట. ఎక్కడ గాలికి అలా గాల్లోకి వెళ్ళిపోయిద్దాం అని చెప్పి ఆవిడ కాళ్ళకి పెద్ద బేడీలు వేసి పెడతాడు. ఆ బరువుకైనా కనీసం కింద నేల మీద ఉంటదేమో అని చెప్పి. ఒక్కొక్కగా మామూలు శక్తులు ఉండవు, అసలు ఇవి కూడా శక్తులు, ఇట్లాంటి శక్తులు కూడా ఉంటాయంట అన్నట్టు ఉన్నాయి అందరికి. అక్కడ బుడ్డ పిల్లలు ఏంది వాళ్ళు ఏంది అట్టున్నారంటే యాక్చువల్లీ వాళ్ళ శక్తులు నాకు తెలిసి ఓకే అంటే వాళ్ళు ఎవరైనా మొహం చూసామనుకోండి వాళ్ళు రాళ్ళలా చేంజ్ అయిపోతారు, అంతే రాళ్ళు అప్పుడు అలా కంప్లీట్ చేంజ్ అయిపోతారు. అందుకే వాళ్ళు మొహాలు చూడకుండా మాస్క్ వేసి పెట్టారు. అదే దారుణంగా ఉన్నారు కదా స్వామి. అండ్ ఇటు సైడ్ అమ్మాయి పెద్ద గ్లౌజులు వేసుకుంది కదా, యాక్చువల్లీ ఈ అమ్మాయి ఏది పట్టుకున్నా మండిపోయిద్దంట, లిటరలీ మాడి మసైపోతుంది ఆ చేత్తో పట్టుకుంటే అని చెప్పి ఆ గ్లౌజులు వేసుకుని ఉంది. ప్రతి ఒక్కరికి కొంతమందికి ఆ నోట్లోంచి పురుగులు వస్తుంటాయి, కొంతమంది ఎప్టైజులు అన్ని బొగడా శక్తులు. ఈ ఒక్క అమ్మాయికి పనికి వచ్చే శక్తి ఉన్నట్టుంది, అంటే ఏది పట్టుకున్నా వేడెక్కిపోద్ది. ఇవన్నీ చూస్తా మనోడు ఓకే మా తాత తలకి దెబ్బేం తగలేదైతే నిజంగానే చూసినవే చెప్తున్నాడు మా తాత. అప్పుడే మన తాత చెప్పిన ఎన్నో విషయాలు వీళ్ళని అడుగుతా ఉంటారు. దాంతో పాటు నన్ను ఎందుకు ఇబ్రహీం అని పిలుస్తున్నారు, అది మా తాత పేరు కదా అంటే, నువ్వు వచ్చావు మీ తాతలాగే ఉన్నావని చెప్తారు. అన్ని ముడతలు ఉన్నాయి నా మొహం మీద అంటే, అట్ట కాదు వీళ్ళ తాత ఈ ఏజ్ లో ఉన్నప్పుడు ఇక్కడికి వచ్చాడంట, అందుకే నువ్వు అట్టే ఉన్నావని చెప్తారు. మా ప్లేస్ నీకు చూపిస్తాను పా అని చెప్పి తీసుకపోతా ఉంటారు. తీసుకపోయే టైంకి వీళ్ళకి అర్థం కాదు, ఏదో తేడాగా ఏదో గుహలోంచి పెద్ద గుహ ఉంటది, ఆ గుహలోంచి అలా పోతూ ఉండాలి. గుహలోంచి వెళ్తూ ఉంటే చాలా తేడాగా అనిపించి భయం వేసి అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ మళ్ళీ వెనక్కి రూమ్ దగ్గర కూడా వచ్చేస్తాడు. అయితే అక్కడ ఊళ్ళో వాళ్ళందరూ ఇంకా ఏదో కేఫే దగ్గర ఆగుంటే అక్కడ ఆగి అంటే మనోడిని ఆపి, ఎవడో నువ్వు వచ్చిన దగ్గర నేను చూస్తున్నావు, ఊళ్ళో పడి అందరు డీటెయిల్స్ కనుక్కుంటూనే ఉన్నావు, మెయిన్లీ నువ్వు ఆ హిట్లర్ గాడు బాంబు వేసిల్లా ఆ ప్లేస్ చుట్టూ ఎక్కువ కనిపిస్తున్నావు, కొంప తీసి నువ్వు హిట్లర్ గాడి బంధువా అని అడుగుతాడు. మనోడు అప్పుడే మీ ఆనందం కోసం మీ సంతృప్తి కోసం నిజంగానే నేను హిట్లర్ వాడు బంధువునే అనుకుందాం. ఇప్పుడు ఏం చేస్తాను నేను, మా తాత ఎట్లా అని చెప్పి మీ అందరిని భయపెట్టేమని చేస్తానా, నిజంగా ఎట్లా మనవాడిని అనుకో నేను పీకేదే ఉంది, ఏదో వెకేషన్ గట్ట దిగుతా ఉన్నాను, మా తాత ఎడకనిపిస్తాడని తిరుగుతున్నా అంతే. ఎట్లా కదా స్వామి నిజంగా మా తాత ఉన్నాడు. మధ్యలో మీ బాధ ఏంటి అసలు అంటే, నువ్వు ఒక స్పై గాడివి మా విలేజ్ లో స్పై చేయడానికి వచ్చావంటే, మీ విలేజ్ కి వచ్చి స్పై చేసే రేంజ్లో అసలు మీ విలేజ్ లో ఏముంది అదంతా తెలీదు, అసలు నువ్వు ఎట్లా బంధువు అన్నావు, నిన్ను లేపేస్తా అని చెప్పి వాడు ఎవడేలా పట్టుకుంటుంటే ఒక్కసారిగా కెఫేలో ఉన్న ప్లేట్లు గ్లాసులు అవి ఇవి పగిలిపోతా ఉంటాయి. ప్రతి ఒక్కరు భయపడిపోతా ఉంటారు, ఇక్కడ ఏం జరుగుతుందో ఎవరికి అర్థం కాదు. అప్పుడే అక్కడికి మంచి టైం చూసుకొని ఆ నిప్పు చేతుల అమ్మాయిల్లా ఆ అమ్మాయి మనోని లేకపోతా తలుపులకి వాటికి మంట పెట్టేసి తీసుకొని వెళ్ళిపోతుంది. ఇలా వీడిని ఇంకా బండెక్కిచ్చి తీసుకుపోతా పోతా చెప్తాడు. అంటే ముందే అడుగుంటాడు, మా తాత చెప్పిందంతా నిజమేనైతే మీరంతా ఏడేపడి తిరుగుతా ఉంటారు కదా, మీకు మంచి శక్తులు ఉన్నాయి కదా అంటే, నువ్వు ఇప్పుడు బోర్డర్ దాటి డైరెక్ట్ గా మా ఊరికి ఎప్పుడో వచ్చేసావు, నువ్వు 1945 సెప్టెంబర్ 3వ తారీఖు దగ్గర ఉన్నావంటే ఈ జట్కా బండి ఎక్కించి నీ సంవత్సరం తెచ్చేసావంటే షాక్ అయిపోతాడు. ఏంది ఇప్పుడు నేను టైం ట్రావెల్ చేసి వచ్చాను, ఏంది జట్కా బండ్లు టైం ట్రావెల్ చేసి వచ్చానా, నాయన అనుకునేటప్పుడు వీళ్ళుండే మెయిన్ బిల్డింగ్ దగ్గర తీసుకుపోతాడు. యాక్చువల్లీ వీళ్ళంతా ఇప్పుడు నిజంగానే 1945లోనే ఉన్నారంట. అంటే ఇది అనాథాశ్రమే, దీన్ని ఇప్పుడు చూసుకుంటా ఉంటది.
ఈ హాలీవుడ్ ఈవిడ చూసుకుంటది. వాళ్ళ తాత చెప్పిల్లా అక్కడ ఒక ఆవిడ ఉంది, ఈవిడ నచ్చినప్పుడు ఎప్పుడు కావాలంటే అప్పుడు పక్షిలా చేంజ్ అయిపోగలదు అని చెప్తా ఉంటది. ఈవిడ ఆ పక్షి. దీని తర్వాత ఈ అనాథాశ్రమంలో పిల్లలందరినీ ఒక్కొక్కరుగా 1 by 1 పరిచయం చేస్తా ఉంటది. ఇది ఒక్కొక్క శక్తులు ఏంటో చెప్తా ఉంటది. దీని తర్వాత కాళ్ళకి బీడీలు వేసుకుని ఓ పాప దిగుతా ఉంటది. గాలి కంటే తేలిగ్గా ఉంటదంట. ఇప్పేస్తే గాలిలోకి ఎగిరిపోయిందని చెప్తారు. అమ్మాయితో మాట్లాడుతుంటే ఆ అమ్మాయితో చెప్పిద్ది యాక్చువల్లీ ఈ అమ్మాయి అంటే ఈ గాలిలో ఎగిరిపోయి ఈ పాప ఈ అమ్మాయి ఇంకా ఇబ్రహీం మనోడి తాత వీళ్ళిద్దరు లవర్స్ అంట. వాళ్ళ తాత వీడి ఏజ్ ఉన్నప్పుడు ఏడే ఉండేవాడు. ఎందుకో దూలబుట్టి ఎడిని తప్పించుకుని వెళ్ళిపోయాడంట. ఈ మా ఊళ్ళో లోకానికి వచ్చి ముసలుడు అయిపోయాడు. వీడికి అర్థం కాదు మా తాత ఏజ్ ఏంది నువ్వేంది కొంపదీసి మా తాత ఆస్తిపోస్తులకి ఏమైనా చూసి పడిపోయావా? ఆ ముసలుడు దగ్గర ఏమీ ఇప్పుడు వాడు ఎప్పుడో చచ్చిపోయాడు. వాడు ఆస్తులన్నీ ఇంకెవడెవడికో ఇచ్చేసాడు. ఇంకా వాడి మీద ఆస్తులు పెట్టుకున్నా వేస్ట్ అంటే అప్పుడే చెప్పిద్ది మీ తాత ఇక్కడ ఉన్నప్పుడు నీ ఏజే మేమిద్దరం ఎన్నో ఏళ్ళ నుంచి లవసం గాలి ఎక్కువ అయిపోయి పారిపోయాడు. ఇలా మాట్లాడుకున్నాక అందరు కూర్చొని తింటా ఉంటారు. అప్పుడే ఇనాక్ అని చెప్పి చూపిస్తాడు. ఈడు జీవం లేటి వాటికి జీవం పోతుంటాడంట. మెకానిక్ వస్తువులు అవి ఉంటాయి కదా వాడికి ప్రాణం పోతాడు. మనోడికి ఈడు నచ్చలేదంట. ఎవడీడు కొత్తగా ఎందుకు వచ్చాడు? ఒకసారి ఒకటి పారిపోయాడు వాడే కదా ఈడు మళ్ళీ ఎందుకు వచ్చాడంటే ఈడు ఆడు కాదు వాడు మనవడు అంటే వాడు నచ్చల ఈడు నచ్చల అని అంటుంటాడు. ఇప్పుడైతే నేను బొబ్బ తినేసాక నేను ఇంటికి పోతాను, నాకు భయం ఉంది, మీరంతా భయంకరంగా చూస్తున్నాను నన్ను అని చెప్తాడు. అప్పుడే ఈవిడ ఓకే నువ్వు ఇంటికి పోదులే, పోయే ముందు నీకు ఒక రహస్యం చూపిస్తాం, ఇక్కడ ఉండే ఒక వింత రహస్యం నీకు చెప్తామని చెప్పి చూపిద్దాం పా అని చెప్పి బయట తీసుకుపోతారు. దీని తర్వాత కట్ చేస్తే అక్కడ ఉన్న పిల్లలంతా అక్కడ ఉండే వాళ్ళందరూ బయటకు వచ్చి మాస్కులు వేసుకుంటారు. కట్ చేస్తే కాసేపటికి ఆకాశంలో ఆ ఏరోప్లేన్లు అవి యుద్ధ విమానాలు ఉంటాలా అవి పోతా ఉంటాయి. ఎట్లా గాడివండి ఒకటా వెండా అవి పోతానే ఉంటాయి. ఇది రెండో ప్రపంచ యుద్ధం జరిగే టైం కదా. అయితే ఇప్పుడు ఇది ఉంది కదా ఈ అనాథాశ్రమం. యాక్చువల్లీ ఈ బిల్డింగ్ మీద కూడా హిట్లర్ గాడు అలా పోతా అబ్బా ఇల్లు బలే ఉంది, ఎట్లాంటి ఇల్లు నేను ఉండాలి లేకపోతే ఉండకూడదని చెప్పి దాని మీద వేసేయండి అని చెప్పి ఓ బాంబు వేయించేశాడు. ఆ బాంబు వచ్చి కరెక్ట్ గా వీళ్ళ ఇంటి మీద వచ్చి పడతా ఉంటది. అది వచ్చి దీని మీద పడి పేలిపోయే టయానికి ఈ పక్షి అంటే వల్ల ఈ పక్షి మేడం ఇవి దగ్గర ఏదో డివైస్ ఆన్ చేసి తపక్క నొక్కింది. అది నొక్కగానే ఆ డే మొత్తం మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయింది. అంటే ఇవాళ September 3 కదా 1945 September 3 ఆ టైంలో ఈ బాంబు వచ్చి ఇలా మీద పడాలి. ఈవిడ ఇది చేసిన పని వల్ల ఎగ్జాక్ట్ అదే September 3 నైట్ కాస్త September 3 మార్నింగ్ అదే రోజు మార్నింగ్ అయిపోద్ది. అంటే వెనక్కి వెళ్ళిపోయే టైం ఇప్పుడు చెప్పిద్ది. యాక్చువల్లీ మేము ఇలా టైం లూప్ లో బతుకుతున్నాం. ఈ టైం లో ఉండడం వల్ల మేము చావడం లేదు అండ్ మాకు ఏజ్ కూడా అస్సలు పెరగదు. మేము అలాగా September 3 లోనే ఇంకా లైఫ్ లాంగ్ ఉండిపోతా ఉంటాం. సావు ఉండదు. కాకపోతే ఇదే ప్లేస్ లో ఉండాలి. ఈ ప్లేస్ అంటే ఈ ఇల్లు ఉంది, ఇల్లు చుట్టుపక్కల కొంచెం ప్లేస్ ఇదంతా ఉండదు, ఇక్కడే ఉండాలి. ఇది దాటి మామూలు ప్రపంచంలోకి వెళ్ళిపోతే వాళ్ళ ఏజ్ పెరిగిపోయింది. వాళ్ళ తాత ముసోడు అయిపోయి పోలా అట్టే పోతాడు. ఇల్లు కూడా అంటే వాళ్ళ తాతే కొంచెం నయ్యం. వాళ్ళ తాత చాలా ఏళ్ళుండి ముసోడే దాకుండి అలా పోయేది. బట్ వీళ్ళు గాని బయటకు వెళ్తే ఎక్కువ రోజులు బతకలేదంట. కొన్ని రోజులని చచ్చిపోతా అంటే భూమి మీద ఉన్న జనాలు బతకనీదని కాదు, మామూలుగానే వీళ్ళ కండిషన్ అదంట. ఇన్ని సంవత్సరాలు ఇక్కడ ఉండి ఇప్పుడు బయటకు పోతే కొన్ని రోజులనే తొందరగా ముసలు అయిపోయి ఇంకేమనయ్యో చనిపోతాదంట. సో ఇదే డేట్ లో ఇదే రూప్ లో ఈ టైం ట్రావెల్ లో అలా ఇంకా బతుకుతా ఉంటారు వీళ్ళు. మా తాత చెప్పినది నిజమే అనమాట. అసలు మా తాత నువ్వు సూపర్ అసలు అని చెప్పి హ్యాపీగా ఫీల్ అవుతాడు. దీని తర్వాత బొక్క చూపిస్తాడు ఇడికి. వీళ్ళందరూ కలిసి అది కన్నం ఉందిగా, కన్నం నుంచి అలా నువ్వు బయటికి వెళ్ళిపో, వెళ్ళి అరగానే మీ ఊరికి వెళ్ళిపోతావు కానీ నిజంగా అట్టించి వచ్చి ఇంక వచ్చేస్తాడు. డైరెక్ట్ వాడు ఇంటికి వస్తాడు. ఇంటికి వచ్చాడు ఏదో ఒక లెటర్ చదువుతాడు. వాడు తాత డైరీలో ఏదో ఉంటది. వీళ్ళ తాత యాక్చువల్లీ వాళ్ళ ఆంటీ వల్ల పక్షి ఆంటీ ఆవిడికి ఏదో లెటర్ మొత్తం రాసి ఒకటి పంప అనుకున్నాడు. ఇంకా వెళ్ళలేదు. దాని మీద చాలా డీటెయిల్స్ రాసి ఉంటాయి. చూసి భయపడిపోతాడు వీడు. ఏముంటదంటే రౌడీ బ్యాచ్ అంటే విలన్ బ్యాచ్ ఏదో ఉంది. ఆ విలన్ నేమ్ బ్యారన్ అంట. ఆ బ్యారన్ గాడు ఇంకా వాళ్ళ టీం మొత్తం యాక్చువల్లీ ఇంగ్లాండ్ లో చాలా లూప్ ప్లేసెస్ కొన్ని ఉంటాయిలేండి. ఆ ప్లేసెస్ లో కనిపించారంట. చాలా ప్లేస్ అంటే ఇప్పుడు ఇట్లా గాడు బాంబు వేసాడు సింగిల్ లూప్ లో. అక్కడ పిల్లలు ఆవిడ బతుకుతూ ఉన్నారు కదా. అయితే దరిద్రపు కొట్టుడు గురించి తెలిసిందే కదా. వాడు ఆల్మోస్ట్ ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్కటి వేసి ఉంటాడు లెక్కైతే. సో చాలా ఊళ్ళలో నిజంగా ఇదే విధంగా కొన్ని మిషన్ లాగా పెట్టించుకొని ఎవరు కూడా అందుబాటులో పెట్టుకొని వీళ్ళు సింగిల్ డే లో బతికినట్టే చాలా మంది కూడా వాళ్ళ సింగిల్ డేస్ లో బతుకుతూ ఉన్నారు. వీడు ఇప్పుడు పోయాడు కదా ఆ ప్లేస్. అట్లాంటి ప్లేస్ లో రకరకాల ప్లేసులు భూమి మీద చాలా ఉన్నాయంట బతికే వాళ్ళ. ఎన్నో గ్రూపుల దగ్గరికి ఈ విలన్ గాడ్ అని చెప్పానే ఆ విలన్ గాడ్ ఆ గ్రూపులు ఆ ఊళ్ళ వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి వాళ్ళందరినీ చంపేయడమో ఇంకేదో చేయడమో అలాంటి గబ్బు పనులు చేస్తున్నాడంట. వాడు అక్కడ తిరుగుతున్నాడు. ఇప్పుడు మీ దగ్గర కూడా రాబోతున్నాడు, జాగ్రత్తగా ఉండండి అని చెప్పి వాళ్ళ తాత ఓ లెటర్ రాసి పెట్టాడు ఆవిడికి. దాంతో మనడు వాయమ్మ ఇప్పుడు వీళ్ళకి ఏమైపోయింది అని చెప్పి మళ్ళీ అదే బొక్కలోంచి వెళ్ళి అలా లోపల దాకా వెళ్ళిపోయి వీళ్ళ దగ్గరికి వచ్చేస్తాడు. వచ్చేసి పక్షి మేడం యాక్చువల్లీ మీకు ఒక విషయం చెప్పాలి. మా తాత ఏమి కుక్క కలిసి చచ్చిపోలేదు. ఏదో పెద్ద భయంకరమైన జీవి ఏదో వచ్చింది, అదే వచ్చి మా తాతను చంపేసింది. ఇదంతా లెటర్లీ మా తాత డీటెయిల్ గా లెటర్ లో రాశాడు. దాంతో పాటు ఇంకేదో రాశాడు. ఏదో విలన్ బ్యాచ్ వస్తుందంట, వాడు వచ్చి మిమ్మల్ని లేపేస్తాడంట, మీరు జాగ్రత్తగా ఉండాలంట. ఇప్పుడు ఈవిడ లెటర్ తీసేసుకుని నీకు సిగ్గు లేదంట, మీ తాత నా కోసం లెటర్ రాసి పెడితే సిగ్గు సేవ లేకుండా మొత్తం లెటర్ చదివేసావు. ఇంక నువ్వు నాకు లెటర్ చదవడం ఎందుకు, మొత్తం డీటెయిల్స్ అని నాకు చెప్పేసావు కదా. వీడియో చదివండి ఏదో పెద్ద లవ్ లెటర్ అన్నట్టు ఓ పొంగిపోతున్నారు. తొక్కలో లెటర్ ఏదో ఇచ్చాడు, నేను చదివేశాను ఒకటే కావాలి, అందులో ఏం లేదు, ఎవరో మీ వెంట పడుతున్నారంట అని చెప్పగానే ఈవిడ సరే అయితే నువ్వు నిజం తెలుసుకోవాల్సిన టైం వచ్చేసిందిరా ఇబ్రహీం మనవడా, నిజం తెలుసుకుని నువ్వు తట్టుకోగలవలేదు అని చూస్తాను పద అని చెప్పి వాడిని తీసుకుని సముద్రం దగ్గరికి అంటే సముద్రం ప్లేస్ దగ్గర తీసుకొని వెళ్ళి ఏదో టైమింగ్ చూసుకుంటది. కరెక్ట్ టైం ఈ టైం కి ఏదో జరిగిద్ది అన్నట్టు తెలుసు అన్నట్టు అలా ఒక ప్లేస్ కి వెళ్ళి నుంచుంటది. ఒక్కసారిగా సముద్రం నుంచి ఏదో భయంకరమైన రాక్షసుడు అలా వస్తా ఉంటాడు. ఏమైందంటే ఆ
అక్కడ ఉన్నోడు ఎవడికి ఈవిడ కనిపిడు. అదే రాక్షసుడు ఉన్నాడే వాడు ఈవిడికి మాత్రమే పక్షాంటికి కనిపిస్తాడు, ఇంకెవరికి కనిపించదు. అయితే మనోడు ఉన్నాడు కదా, వీడికి కూడా రాక్షసుడు కనిపిస్తున్నాడంట. పక్కన పాప నీకేం కనిపిస్తుందో, మొహం ఎందుకు అట్ట పెట్టావు, ఆ గజ్జి మొహం చేంజ్ చేసి ఏం జరిగిందో చెప్పు అంటే, అదేంది మే బెండు మొహం వేసుకున్నాడు ఎవడో రాక్షసుడు లాగా అలా మీదకి వచ్చేస్తున్నాడు కనిపించలేదా అంటే, ఇప్పుడు ఊడే నాకేం కనిపించలేదు, లిటరల్లీ ఈ టైంకి రోజు ఈ మేడం వచ్చి గాలిలోకి అది అట్ట కాల్చుకుంటా ఉంటది, నీకు రాక్షసుడు కనిపిస్తున్నాడా అని చెప్పి అడుగుతుంది. నాకు కనిపిస్తాడు మే అని చెప్తాడు వీడు. ఈవిడ అని చంపేసి అడిగిద్ది, ఓ వాడు నీకు కనిపించాడంటే కనిపించాడని చెప్తాడు. అందుకే నువ్వు స్పెషల్. యాక్చువల్లీ రాక్షసుడు ఇక్కడ ఎవ్వరికి కనిపిడు, నాకు మాత్రమే కనిపిస్తాడు. అండ్ నీతో పాటు మీ తాత కూడా రాక్షసుడు కనిపిస్తాడు. కాకపోతే మీ తాత భయపిత్రుడు అవడం వల్ల అది చూసి చూడగానే లగోలగోమని చెప్పి ఆ కొండ గోల బొక్కలోంచి పడి అటా పరిగెత్తుంటూ పారిపోయాడు. నువ్వు ధైర్యంగా ఉన్నావు, నువ్వు చాలా ధైర్యవంతుడులా ఉన్నావు. ఒక నీ కథ చెప్తా, నీకు ఒక మెయిన్ మ్యాటర్ చెప్తా అని చెప్పి ఇప్పుడు వీళ్ళందరూ బతికున్నారు కదా, ఇట్లా సింగిల్ డే లోనే అలా బతుకుతూ ఉండిపోతారు కదా, వీళ్ళకి ఇంకా చావు అంటూ అసలు చావు అనేది ఉండదు కదా. ఓకే ఎవడన్నా వచ్చి అలా కత్తో పొడి చేసి చంపేస్తాను అది అని చేస్తే వాళ్ళు చచ్చిపోతారు. బట్ అలా కాకుండా మామూలుగా అయితే వీళ్ళకి చావే ఉండదు, అసలు ఏజ్ పెరగదు కదా, ఏజే ఎక్కువ అవుతుంది. అసలు ఒకసారి ఇమాజిన్ చేయండి ఎంత మంచిగా ఎంత సోప ఉంటుందో, లైఫ్ లాంగ్ అలా ఉండిపోతుంది. కాకపోతే రెండు సైడ్లు ఉన్నాయి. ఎవడన్నా ఆరోగ్యంగా అద్భుతంగా బతుకున్నాడు ఆ టైంకి, అంటే ఈ డే అయ్యే టైంకి చాలా బాగుంటది, వాడు లైఫ్ లాంగ్ ఆరోగ్యంగా ఒక్కడే ఉంటాడు. బట్ ఎవరికైనా కరెక్ట్ గా ఈ డే లూప్ లో తిరుగుతా ఉండే రోజే అదృష్టం పట్టలేక డే అంతా లూజ్ మోషన్స్ పట్టుకొని వాంతులు అయ్యి ఇట్లాంటివి ఏదేదో అవుతా ఉంటే కరెక్ట్ గా అదే రోజు లూప్ హోల్ డే పడింది అనుకో, అంతే ఇంకా వాడు బతుకంతా అంటే బతుకుతానే ఉంటాడు, లూజ్ మోషన్స్ వాంతులు, సావు అనేది లేకుండా సావు చూస్తా ఉంటాడు. ఓకే మ్యాటర్ ఏంటంటే ఇదే ఒకే రోజు మళ్ళీ 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 నెలలు ఏళ్ళకేళ్ళు బతికి విసుగొచ్చి కొంతమంది ఒక కల్ట్ బ్యాచ్ లాగా జాయిన్ అయ్యారు, అంటే ఫామ్ అయ్యారు. మేబీ వాళ్ళే లూజ్ మోషన్స్ బ్యాచ్ అయ్యి ఉంటారు. ఈ లూజ్ మోషన్స్ బ్యాచ్ వాళ్ళు ఒకే రోజు మళ్ళీ బతికి విసుగొచ్చి, అంటే వాళ్ళకి నచ్చింది బట్ స్టిల్ ఈ ఒక్కడే ఇదే ప్లేస్ లో ఉండాలి కదా, మొత్తం ఏడే ఉండాలి, బయటికి వెళ్ళకూడదు. అదే ప్రపంచం అంతా ఎక్కడ కావాలంటే అక్కడ తిరుగుతా బతికే ఉంటారు లైఫ్ లాంగ్ అంటే బానే ఉంటది, కానీ ఇప్పుడు బాలేదు. సో ఈ లూజ్ మోషన్స్ బ్యాచ్ వాళ్ళు ఆ పక్షాంటి ఉంది, బేసిక్ గా ఈ పక్షాంటి లాంటి వాళ్ళని ఎంబ్రియోస్ అంటారు. చాలా ఇట్లాంటి టైం లూప్ ప్లేస్ లో ఎంబ్రియోస్ ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉంటారు. ఈ ఎంబ్రియో పక్షుల్ని పట్టుకొని వాళ్ళని యూజ్ చేసి వాళ్ళ ద్వారా వీళ్ళు వేరే ప్రపంచంలో కూడా వెళ్ళి లైఫ్ లాంగ్ అంటే జీవితాంతం బతికుండేలాగా ప్లాన్ చేసుకున్నారు. అట్ట ఏదో అయ్యిద్దంట, అంటే ఎక్స్పెరిమెంట్ చేయాలి. ఫస్ట్ ఈ ఎంబ్రియోస్ ఇట్లాంటి వాళ్ళని పట్టుకొని వాళ్ళు ఎక్స్పెరిమెంట్ అయితే చేసేది పక్షుల్ని పట్టుకొని. ఆ ఎక్స్పెరిమెంట్ చేయగానే యాదవులంతా బెండుమూతి రబ్బర్ మూతి గడి ఎవడెవడో రాక్షసుల్లా వస్తాలో అట్లా రాక్షసుల్లా చేంజ్ అయిపోయారు. వీళ్ళంతా రాక్షసుల్లాగా అయిపోయాక ఎన్నో ఏళ్ళ నుంచి ఇలాగే బతుకుతా ఉన్నది. బట్ వీళ్ళ లీడర్ గాడు ఎక్కడో వీడికి ఏదో కొంచెం దొరికిందంట, ఏ నాటు మందు దొరికింది అది వేసుకున్నాక కొంచెం చేంజ్ అయ్యాడు. బట్ అప్పటికి రాక్షసుల్లాగే ఉన్నాడు, కంప్లీట్ గా మామూలు కావాలా, ప్రజెంట్ అయితే మామూలు కాదు అని చెప్పి ఎక్స్పెరిమెంట్ చేద్దాం డిసైడ్ అయ్యాడు. అయితే అదేంది ఆ ఎక్స్పెరిమెంట్ కోసం రకరకాల కాలచక్రాలు ఇలా ఉన్నాయి కదా లూపుల్లో బతికే వాళ్ళు, ఇలా ఎన్నో ప్లేసులకి అన్నిటికీ వెళ్ళి ఈ సూపర్ హీరో శక్తులు ఉన్న చిన్నపిల్లలు ఉంటారు కదా, ఆ చిన్నపిల్లల గుడ్లు ఓడబీక్కొని కళ్ళు ఉంటాయి కదా, కళ్ళు గుడ్లు ఓడబీక్కొని ఆ గుడ్లతో ఏదో ఎక్స్పెరిమెంట్ చేసి దాని నుంచి వీడి ఫ్రెండ్స్ అంతా లూజ్ మోషన్స్ బ్యాచ్ వల్ల అంత రాక్షసులు అయిపోయిలే, వాళ్ళంతా మళ్ళీ మామూలుగా అయిపోగలరు. ఇలా ఏదో యదవ పుస్తకంలో చదివాడు. ఆ రోజు పక్షి గురించి కూడా యదవ పుస్తకంలో చదివాడులేండి, సేమ్ కాన్సెప్ట్ మళ్ళీ చదివాడు. ప్రజెంట్ ఆ పుస్తకంలో చెప్పినట్టు చేయడం తప్ప వాడు పీకేదేం లేదు కదా. సో ఇలా చేద్దామని చెప్పి సింగిల్ డే లో స్టక్ అయిపోయిన చాలా ఊళ్ళకి పోయి పిల్లలందరినీ ఎత్తికి వాళ్ళ గుడ్లోడ బిక్కుండా దిగుతున్నాడు. ఈ వీళ్ళ ఊరికి కూడా వచ్చే ఛాన్స్ ఉందంటాడు. అప్పుడే ఒక ఆంటీ వచ్చి ఈవిడ ఇంకో లూప్ హోల్ ప్లేస్ నుంచి వచ్చింది. ఈవిడ కూడా ఒక ఎంబ్రియోన్ అంట, అంటే ఈవిడ పక్షి ఆంటీ, ఇంకో ఊరి యొక్క పక్షి ఆంటీ. ఓకే పక్షి అమ్మమ్మ ఈవిడ వచ్చి నా కాలచక్రంలో ఉన్న వాళ్ళందరినీ దద్దపు కొట్టుడు చంపేసాడు, వాడు ఇలా పరిగెత్తుకుంటూ తప్పించుకుంటూ వచ్చేసాను, వాడు ఇప్పుడు మీ దగ్గరికి రాబోతున్నాడు, మనం జాగ్రత్తగా ఉండాలి, పిల్లలందరూ జాగ్రత్తగా ఉండాలి, బట్ మనం కూడా జాగ్రత్తగా ఉండాలి. అంటే అక్కయ్య కూడా ఎంబ్రియోన్ పక్షే కదా, వాడికి ఎంబ్రియోన్ పక్షులు కూడా ఇంకా కావాలి, ఆడ కనిపిస్తే అన్ని ఎంబ్రియోన్ పక్షులు ఎత్తబోతున్నాడు. ఏదో ఒకటా రెండు ఎక్స్పెరిమెంట్, ఇంకా సావు లేదు కదా, సావు ఉంటేనే కొన్ని మొత్తం టైం అంతా ఎక్స్పెరిమెంట్ లేదు పోయే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు సావు లేదు వాడికి. మనోడు ఇదంతా అమ్మో నాకు ఇదంతా సంబంధం లేదు, నేను ఏదో లెటర్ ఉంటే అది మీకు ఇవ్వడానికి వచ్చాను, నన్ను లాగమాకండి ఇందులో, నేను పాతన స్వామి అని చెప్పి ఒక్క నుంచి బయటకు వచ్చేస్తాడు, ఆ గుహల నుంచి మళ్ళీ బయటకు వచ్చి మామూలు ప్రపంచంలో ప్రశాంతం పోతూ ఉంటాడు. బతుకుతా ఉన్నప్పుడు సడన్ గా వీళ్ళకి ఆ మామూలు ప్రపంచంలో ఒక బీచ్ ఒడ్డులో వింతగా ఏదో పడుంటే అక్కడ ఏమైందో వాడికి అర్థమైపోయింది. అంటే ఇంకా వాము ఆ గుడి దయ్యాలు రబ్బర్ మూడు దయ్యాలు ఉన్నాయి కదా, అవన్నీ మామూలు ప్రపంచంలో కూడా వచ్చేస్తున్నాయంట. ఇంకా ఎలాగైనా ఇప్పుడు నేను సూపర్ హీరో అయిపోయి ఎలాగైనా జనాల్ని కాపాడాలని పరిగెత్తుకుంటూ మళ్ళీ అదే కందం నుంచి అదే గుహలో పడి పోతాడు. ఆ బొక్క ఎప్పుడు చూపించారు కానీ ఆ గోలో పడి వెళ్ళడం ఇదే పని అయిపోయింది వీడికి. కాకపోతే ఈ సాగినప్పుడు ఎవరో వీడిని ఫాలో అవుతున్నది, ఎవడో నన్ను ఫాలో అవుతుందని చూస్తే సైకియాట్రిస్ట్ ఇలా ఫాలో అవుతూ గోదాకు వచ్చేసింది. సైకియాట్రిస్ట్ అంటే వామ్మో సైకో అంటే నువ్వేంది అసలు నా ఎంట పడతా ఉన్నావా, నేను చెప్పిన కదా నిజమని తెలిసిపోయింది కదా, దొంగ బాగుందని అందుకే అనుకుంటున్నావు కదా, దాన్ని దేశపోతానులే అంటే సడన్ గా
అప్పుడప్పుడే సైకియాట్రిస్ట్ ఈ లూజ్ మోషన్స్ బ్యాచ్ హెడ్ ఆ హెడ్ లాగా ఒరిజినల్ ఫామ్ లోకి వచ్చి ఎవడో సైకియాట్రిస్ట్ ఇన్ని రోజుల పాటు నేను ఒక సైకియాట్రిస్ట్ లాగా యాక్టింగ్ చేశాను, నేను సైకియాట్రిస్ట్ కాదు సైకో గండి, ఈ గుహకు అన్నం ఎక్కడ ఉంది, అసలు ఎక్కడ దాకా లోకంలోకి ఎలా వెళ్ళొచ్చు అని తెలుసుకోదామని చేశా అని చెప్పి వీడు గొంతు మీద కత్తి పెట్టి డైరెక్ట్ గా వాళ్ళందరినీ చూపిపోతే నేను చంపేస్తానురా అని అంటే ఇంత వైలెన్స్ ఎందుకు, కత్తి తెగిద్దాం దూరంగా పెట్టినవు, నీకు చూపియాలి అంతే కదా, నేను చూపిస్తాను, లేకపోతే నడకుండా డైరెక్ట్ నా వెనకాల వచ్చేస్తే ఈ పాటికి వచ్చేసి ఉండేవాడివి, ఇంత లేట్ కూడా ఏది కాదు, పద అని చెప్పి ఏడదా తెచ్చేస్తాడా హెడ్ గాడిని. ఈ బక్కోడు ఇప్పుడు వీళ్ళందరినీ కాపాడడానికి వచ్చారంటే ఇటు తెక్కలోడు వచ్చి మే పక్షిమే అసలు వీడిని చంపేమంటావు నాతో పాటు వస్తావా అంటే పిల్లల జోలికి వెళ్ళావు కదా అంటే నేను వెళ్ళను నేను జస్ట్ నేను తీసుకెళ్తా అంటే ఈవిడ పక్షిలా చేంజ్ అయిపోయింది, ఇంకా ఈవిడ పట్టుకొని తీసుకెళ్లిపోతాడు. వెళ్లే ముందు పక్షి అంటే ఈ పిల్లలందరూ నువ్వే కాపాడాలి అని చెప్పింది. అసలు ఈ ఎదో లేకపోతే వీళ్ళకి ఇంత కష్టం కూడా వచ్చేది కాదు, వాళ్ళు ఇంకా గుట్టుగా హ్యాపీగా బతికేవాళ్ళు. ఈ దైద్య కొట్టడే ఇక్కడికి తీసుకొచ్చాడు, పిల్లలందరినీ మళ్ళీ ఈడి చేతిలో పెట్టింది. ఒక్కసారి ఇప్పుడు చూస్తే సముద్రపు రాక్షసులు లూజ్ మోషన్ బ్యాచ్ వల్ల దెయ్యాలు అదొకటి ఈ చిన్న పిల్లలు గుడ్లు ఓడబెట్టడానికి ఇక్కడికి వచ్చేసి ఉంటుందిలేండి. అయితే రాక్షసుడు గాడు పెద్ద పరమాత్ముడు ఏం కాదు కదా, పిల్లల్ని ఏం చేయనని చెప్పి వెళ్ళిపోయాడు. బట్ ఎందుకు చేయకుండా ఉంటాడు, ముందైతే పిల్లలందరినీ తీసుకుని అలా బయటకు వచ్చేస్తాడు అనమాట జాగ్రత్తగా. ఈ లూజ్ మోషన్ దయ్యం గాడు ఆ ఇంటి మీద పైనే ఉండిపోతాడు. కాకపోతే కరెక్ట్ గా ఆయనకి ఆ ఇట్లా కూడా బాంబు వేసాడు కదా, ఆ బాంబు వచ్చి పడిపోయింది. అయితే ఈసారి ఆపడానికి ఆ పక్షి అంటే లేదు కదా, అలా పడిపోయి బిల్డింగ్ పేలిపోయింది. దాంతో పాటు ఆ గుడి దయ్యం గాడు లూజ్ మోషన్ వల్ల వాడు కూడా దాని మీద ఉన్నాడు, వాడు కూడా పోతాడు. ఇంకా ఈ మనోడు నుంచో ఇప్పుడు అసలు ఏం చేయాలి అని ఆలోచిస్తా ఉంటే పిల్లలందరూ వచ్చి ఏంటో ఎక్కడేం చేస్తున్నావు అంతలా ఆలోచిస్తా, పద మనం పక్షి మేడని కాపాడదామంటే ఎట్టా ఆడిపోవాలి అంటే నువ్వు లేడవి నిన్ను మేము ఫాలో అవ్వాలి, ఆడుందా మాకు తెలుసు కానీ మనం అందరం ముందు పోయి కాపాడుకుందాం దా అంటే ఎంత దూరం అంటే చాలా దూరం ఉంటుంది. ఇప్పుడు ఎలా అంటే మేము ఉన్నాం అసలు నీకేం శక్తులు కూడా ఏం లేవు కదా, మర్చిపోయాను సార్ ఏమనుకో మాకు అని అనగానే ఓ పాప అప్పుడే సముద్రం లోపల దూకి దాని లోపల ఒక పెద్ద షిప్ ఉంటది అనమాట. ఆ షిప్ అలా పైకి వచ్చేసిద్ది, పైకి రాగానే ఇంకా పిల్లలందరూ అలా ఎక్కుతారు. ఇప్పుడు మనం యాడికి పోవాలంటే మాకు తెలుసు, నీకు నడపడం ఏమైనా వచ్చా, నువ్వు నడుపుతావు చెప్పు, లేదుగా నీ బక్క పొలగా మాకు తెలుసు, నువ్వు ఏడకుండా మూల పోయి కూర్చో దాదా అని చెప్పి పిల్లలందరూ కలిసి ఆ షిప్ వేసుకుని పోతా ఉంటుంది. కట్ చేస్తే అందరు కలిసి ఆ ప్లేస్ కి వచ్చేసి ఉంటారు. చాలా పెద్ద ప్లేస్ ఖాళీగా ఉంటది. యాక్చువల్లీ ఇది లూజ్ మోషన్ బ్యాచ్ వల్ల వాడు ఎక్స్పెరిమెంట్లు చేస్తుంటాడే, వాడు ఈ ప్లేస్ లోనే అంట మొత్తం ఎక్స్పెరిమెంట్ అంతా చేసేది. పిల్లలంతా ఇక్కడికి వచ్చేసి ఉంటారు, అసలు ఊపు మీద ఉంటది. అలా వాడు కనుక కనిపిస్తే వాడు నోట్లో మొక్కజొన్న పోతూ దూచేసి చంపేద్దామని కోపం ఉన్నది. మరి వాళ్ళ మేడం ఎత్తకపోయేది కదా, సౌండ్ లేకుండా వెళ్దామని నెమ్మదిగా వెళ్తుంటారు. బట్ అంత పెద్ద పడవ వేసుకుని ధడేళ్ళు వచ్చేది, అప్పుడు సౌండ్ రాలే. ఓకే ఇప్పుడు సపరేట్ గా పోతుంటారు, ఎక్స్పెరిమెంట్ యాడ్ జరుగుతుంది. ముందు వాళ్ళ మేడం తెచ్చుకుందామని నైట్ అయిపోయింది. ఎప్పటికీ దొరకపోయేటప్పటికి నైట్ అమ్మ పాపని గాల్లోకి ఎగరేస్తారు. అలా పాపల్లా గాలి కంటే లైట్ ఉంటది, వదిలేస్తే గాల్లోకి వెళ్ళిద్దని చెప్పారు కదా. ఈవెన్ లిటరల్లీ గాలి పట్టం లాగా తాడేసి కట్టేసి గాల్లోకి వదిలేస్తాడండి. ఇప్పుడు ఆ పాప గాల్లోకి ఎగురుతా సైంటిస్ట్ గాడల్లా వాడితో మాట్లాడుతారు, లూజ్ మోషన్ తోట నీ పని అయిపోయింది పక్షి మేడం మా మేడం మాకు ఇవ్వకపోతే మిమ్మల్ని చంపేస్తాను కానీ ఆ పిల్లలందరూ చంపేడు అని చెప్పి ఎవరినో వీళ్ళందరూ పంపిస్తాడు. ఈ అదృశ్య శక్తిలో వీళ్ళందరూ వచ్చి మనతో ఫైట్ చేస్తా ఉంటారు. ఇప్పుడు బేసిక్ గా గుండు దెయ్యాలు ఎవరికి కనిపించవు, మనోడికి మాత్రమే కనిపిస్తాయి కదా, అదే పాయింట్. సో మనోడు వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారో చెప్తూ ఉంటాడు, పిల్లలందరూ వాళ్ళతో ఫైట్ చేస్తా ఉంటారు వాడితో. ఇటు సైడ్ వీడు ఎముకల గుళ్ళు ఉంటాయి వీళ్ళ షిప్ లో, వాటన్నిటికి ప్రాణం పోతాడు. బయట మంచి రసవత్తంగా బాగానే జరుగుతూ ఉంటది లేండి. వాళ్ళకి గట్టిగా అవుతుంది. ఇంకో పక్క పిల్లలు వీళ్ళు పక్షి మేడం తెచ్చుకోవాలి కదా, వీళ్ళు ఇంకో ప్లాన్ వేసుకుని సైంటిస్ట్ గాళ్ళు మొత్తం టీం అంతా కూర్చొని లూజ్ మోషన్ ప్యాచ్ గట్టిగా డిస్కస్ చేస్తున్నారు. వాళ్ళందరి మీద అవి ఇవి వేసి నీళ్ళు వేసి నిప్పేసి గాలేసి దోలగా గలబ చేస్తారు పిల్లలంతా. ఇప్పుడైతే మనోడు ఎలాగోలా రూమ్ ఎతికేసి ఆ లోపల దాకా వెళ్తాడు. వాడు మన పక్షి మేడంతో పాటు ఇంకా చాలా మంది మేడల్ని వాళ్ళని తెచ్చి పెట్టాడండి. వాళ్ళందరూ కూడా పక్షులుగా చేంజ్ అయ్యే వాళ్ళే. ఇడిపిద్దామని చెప్పి అలా లోపలికి వెళ్ళి ఉంటాడు. ఇడిపించే టయానికి ఈడున్నాడు కదా ఈ మెయిన్ విలన్ గాడు, వీడు లోపల పోతాడు. కాసేపటికి పిల్లలు శక్తులు ఉన్న స్వభావం ఉన్న పిల్లలు ఇక్కడికి వస్తారు రూమ్ లోపలికి వచ్చి చూడగానే ఇద్దరు హీరోలు ఉన్నాడు. మనోడు ఉన్నాడు కదా, మనోడితో పాటు ఆ విలన్ గాడు కూడా మనోడ్లాగా చేంజ్ అయిపోయి ఉంటాడు. వాడికి ఆ శక్తులు ఉన్నాయి, ఆ సైకోటిస్ట్ సైకోగళ్ళ మాలా ఇలాగ మనోడ్లా చేంజ్ అయిపోయాడు. ఇప్పుడు ఇద్దరు తిట్టుకుంటా ఉంటారు, నేనంటే నేనని చెప్పి ఇద్దరు తన్నకుండా ఉంటారు. ఇక్కడ ఉన్న వీళ్ళకి అర్థం కాదు, వీడేమో కొత్తగా వచ్చాడు, ఎప్పటి నుంచో వచ్చుంటే క్వశ్చన్స్ అడిగేవాళ్ళు, అదేంటదా ఇదేంటదా అని చెప్పి. క్వశ్చన్ అడిగితే ఇంకా ఈ విలన్ గాడికి ఎక్కువ తెలుసు వీళ్ళ గురించి. ఇప్పుడు ఎవరిని చంపేలా అని చెప్పి వాళ్ళు ఆలోచిస్తా ఉంటే కరెక్ట్ గా అప్పుడే అక్కడికి ఆ భయంకరమైన గుండుమా రాక్షసుల వల్ల అవి ఇక్కడికి వస్తాయి. వీడు ఇంకో ఓపెన్ లో ఉండడం వల్ల మెయిన్ విలన్ గడికి వాళ్ళు కనిపించట్లా. బట్ మనోడు కనిపిస్తాయి కదా, ఆగండి మీరు 2 నిమిషాల నిజాన్ని బయటపడిపోతాయి, మీకే అర్థమైపోద్ది, టైం వచ్చేసింది అంటాడు. ఇంకా భయపడతాడు. అదే బయటపడతానే టైంకి రాక్షసుడు వచ్చి పాపం వాళ్ళు లూజ్ మోషన్ బ్యాచ్ హెడ్ గార్డ్ వల్ల హెడ్ గార్డ్ ని మన హీరో ఏమో అనుకొని వాడు వాళ్ళ అదే విలన్ కి మెయిన్ విలన్ నే చంపేస్తాడు. దాని తర్వాత మనోడు ఇంకోటి అదేదో ఉంది కదా, తీసుకొని చిట్ట చివరి దెయ్యం గుండు దెయ్యాల వల్ల దెయ్యం మిగిలింది ఒకటే అంట, దీన్ని చంపేస్తాడు వీడు. ఇప్పుడు దీని తర్వాత ఆ పక్షం మొత్తాన్ని విడిపించేస్తారు. వాళ్ళ పక్షి మేడం కూడా వెనక్కి వచ్చేసింది. పక్షి మేడం వీడికి థ్యాంక్ యూ చెప్పిద్ది, నువ్వు సాధించావు అని చెప్పి అంటారు. అది హ్యాపీ ఎండింగ్ గా. కాకపోతే మనం ఇప్పుడు వెంటనే వెళ్ళిపోవాలి, లేకపోతే ఇప్పుడు ఇది బయట ప్రపంచం. ఇప్పుడు పిల్లలందరూ వచ్చింది బయట ప్రపంచంలోకి, సింగిల్ డే బతికే ప్రపంచం కాదు, మన ప్రపంచం దగ్గర మనం వెంటనే వెళ్ళిపోవాలి. నేను సెట్ చేస్తాను ఏదో ఒకటి వెంటనే పోయి తొందరగా గోల చేసేది షిప్ ఎక్కడ వెళ్ళిపోవాలని చెప్పి షిప్ తొందరగా ఎక్కుతుంటారు. మనోడు మాత్రం నేను మళ్ళీ మీ దగ్గర రాను, అసలు నా ప్రపంచం ఇది కాదు కదా, ఏదో బిక్కుమంటూ ఎడుతున్నాను, మీకు హెల్ప్ చేయడానికి
వచ్చాను, లేకపోతే నేను ఎందుకు వస్తాను ఇక్కడికి, నేను నా ప్రపంచంలోకి వెళ్ళిపోతాను, మీరు వెళ్ళిపోండి అని చెప్పి అంటూ ఉంటాడు. అయితే నాకు మూడు బాలేనప్పుడు అప్పుడప్పుడు వచ్చి 2-3 సంవత్సరాలు వచ్చి ఉండిపోతానులేండి. ఈ ఎట్టాగు వీడు వచ్చి 2-3 సంవత్సరాలు అలా ఉన్నా అక్కడ వాళ్ళ ప్రపంచంలో అయ్యే సింగిల్ డేనే కదా, హ్యాపీగా ఎంతగా ఉంటే అంత బతికిపోవచ్చు. ఇప్పుడు ఆ కన్నవాడుందో వీడు తెలిసిపోయింది, జాక్ పడి కొట్టాడు బిడ్డ, పదండి అని చెప్పి పక్షి మేడం పిల్లందని చెప్పి తీసుకొని వెళ్తుంది. గాల్లో తేల పాప మాత్రం మన దగ్గరికి వచ్చి నువ్వు చాలా అందంగా ఉన్నావు, అందగాడి అంటే నువ్వు, నీ కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తా ఉంటే నాకు ఏదేదో అయిపోతుంది, నేను చూస్తూనే ఉండాలనిపిస్తుంది. అంటే వీడేమో ఓ మ్యాన్ నిజం చెప్పా అంటే అసలు నువ్వు సూపర్గా ఉంటావు మ్యాన్, అసలు భలే ఉన్నావు, నాకు కూడా నీ కళ్ళలో కళ్ళు పెట్టి చూస్తానే ఉండాలనిపిస్తుంది. బట్ దరిద్రం ఏంటంటే మా తాత నీకు లైన్ వేసేవాడు, నువ్వు మా తాతకు లైన్ వేసేవు దానివి. ఇప్పుడు మీ ఇద్దరు చట్టా బట్టలు వేసుకొని తిరిగేవాళ్ళు, నేను ఎట్టమే నిన్ను చూసేది, నా వల్ల కాదు, మా ఊహ చాలా దరిద్రంగా ఉంది, ఏంది నాకు అర్థం కావట్లేదు, అందుకే నీ దగ్గర కావట్లేదు అని చెప్తూ ఉండడం వల్ల ఆవిడ కూడా సరేలే ఇంకేం చేస్తావు, నీ సావింతే పో అని చెప్పి వెళ్ళిపోతావు. వీడి తాత దగ్గరికి వెళ్తాడు, తాత దగ్గరికి వెళ్తే తాత ఇంకా బతికే ఉన్నాడంట. అంటే వీళ్ళ తాత చెప్పింది అలా, అది కూడా పాస్ట్ లో దెయ్యం కాదు కదా, బట్ ఆ దెయ్యాలన్నీ ఇప్పుడు లేవు కదా, దానివల్ల వాళ్ళ తాత బతికే ఉన్నాడంట. ఏదో లాజిక్ చెప్పాడులేండి ఏదో ఒకటి. ఇప్పుడు వీడు వచ్చి తాత పాప భలే గుర్తొస్తుంది. ఏ పాప అంటే ఏ పాప ఏంది తాత, నీ గర్ల్ ఫ్రెండ్ అంటే ఆ పాప అంతకుముందు నీ గర్ల్ ఫ్రెండ్, నువ్వు ఆ పాప కలిసి ఉండేవాళ్ళు, ఇప్పుడు నేను పోయి ఆ పాపకు లైన్ వేయాలంటే ఏదో అలా ఉంది పాప, నాకు ఏం అర్థం కావట్లే అంటే అప్పుడే వాళ్ళ తాత నీ మనసులో ఉన్నది ఉన్నట్టు చేసేదా మనోడా, అదేం తాత నీ పోయి లైన్ వేయమంటున్నావు అంటే అంతే కదా నేను చెప్తుంది, పో ఎవడు నాపిది పో లైన్ అయిపో అంటాడు. ఓ సోప తాత నువ్వు ఓకే అన్నాడు, ఇంకేముందని చెప్పి వాడు ఇంక డైరెక్ట్ గా పోతాడు. ఇప్పుడు వెళ్ళి ఆ గుహకన్నం ఎదిగితే ఆ గుహకన్నం లేదాడ, ఇప్పుడు ఆ ఇల్లు లేదు కదా, వాళ్ళ తాత ఇచ్చిన క్లూస్ అవి కూడా పెట్టుకుని ఎతికి ఆ డ్రెస్ ఏ డ్రెస్ ఏడాడో పడిపోయి బాగా వెతికి లాస్ట్ క్లైమాక్స్ జరిగే ప్లేస్ కి అదే రోజు వస్తాడు. ఈ అమ్మాయి ఏడే ఉంటదని తెలుసు. ఇప్పుడు మనోడు పోయి ఈడికి వీళ్ళ తాత లవర్, ఈ అమ్మాయికి ఇద్దరి మధ్య ఫైనల్ కిస్ అంట. వీళ్ళు ఇప్పుడు లవ్ లో పడిపోతున్నారంట. ఇదేం క్లైమాక్స్ నాకేం అర్థం కాలేదు, ఇదే క్లైమాక్స్. లాస్ట్ కూడా వీడి తాత గర్ల్ ఫ్రెండ్ కి లైన్ వేసి లైన్ లో పడేసాడు, అంతే సినిమా అయిపోయింది. వీడియో వచ్చుంటే లైక్ చేయడం మర్చిపోవద్దు. ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలంటే మన ఛానల్ ని చెక్ చేసి చూడండి, సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట కొట్టడం మర్చిపోవద్దు. బాగా డిఫరెంట్ సినిమాలు ఏమన్నా చెప్పండి, చేసేద్దాం. థ్యాంక్ యూ.